జాగ్రత్తగా వినాలి. ఇక్కడ గమనించినట్లయితే పోతిఫర్ యొక్క భార్య యేసేపు మీద కన్నేసింది అనే సంగతి ఈ స్టోరీ మీకు తెలుసు. కానీ ఇక్కడ యేసేపు ఏమంటున్నాడంటే అమ్మా, నీవు నా యజమాని యొక్క భార్యవైనవు కాబట్టి నీ మీద తప్ప నాకు ఇంటంతటి మీద అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారం లేదు. నీవు నా యజమానురాలువు, నా యజమాని యొక్క భార్యవు, నా యజమానురాలువు నీవు, కనుక నేను నీ దాసుడను. కానీ అలాంటిది నీవు నా మీద విష చూపెట్టుకున్నావే కాబట్టి అని ఏమంటున్నంటే, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి, ఎవరంటున్నమాట? యేసేపు అంటున్నమాట. యేసేపుకు వివాహమైందా? కాలేదు. కానీ వివాహం కాలేకున్నా ఒక యవన ప్రాయంలో ఏంటంటే ఒక స్త్రీ అతన్ని శోధిస్తుంటే ఆ స్త్రీకి చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? నేనెట్లు చేయగలను? ఇంత ఘోరమైన దుర్మార్గమైన పాపము నేనెట్లు చేయగలను? ఇలా చేసి దేవునికి విరోధముగా నేను పాపం కట్టుకుంటానా? నేను పాపము కట్టుకోను అని అన్నాడండి. ఎందుకన్నాడు తెలుసా? బాలయ్య గారు ఎందుకన్నాడు ఆ మాట? నువ్వు పాపం చేద్దాము అంటున్నావే, కానీ నేను ఎట్లు ఇంత ఘోరమైన పాపం నేను ఎట్లా చేయగలను? నేను చెయ్యలేను, నా వల్ల కాదు. ఇంకోటి, నా దేవునికి విరోధముగా ఇలాంటి పాపం నేను చేయగలనా? నేను పొరపాటున చెయ్యలేను అని అంటున్నాడంటే యేసేపు ఎలాంటి వాడంటే ఒక దైవికమైన జ్ఞానం కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దైవికమైన జ్ఞానము కలిగిన వాడు కనుకనే ఇంత ఘోరమైన దుష్కార్యమును నేను చెయ్యలేను అని తన యవ్వన జీవితాన్ని దైవ జ్ఞానంతో కట్టుకున్నటువంటి యేసేపును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా.